గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. ఈరోజు భక్తిలత కార్యక్రమం వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, అలాగే పాదాభివందనాలు. హరి హరి ఓ. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ఎందుకు తెలుసా? ఎవరు చెప్పగలరు? ఈరోజు చాలా పవిత్రమైన రోజు. హరి ఓ. ఈరోజు ఏకాదశి తిథి కన్నా కూడా చాలా గొప్ప తిథి ఏకాదశి. ఎందుకంటే స్వయంగా అది శ్రీకృష్ణ భగవాను సంబంధించిన తిథి కాబట్టి స్వయం భగవానుడు చెప్తాడు, కృష్ణుడు ఇక్కడ ఏకాదశికి నాకు ఎటువంటి తేడా లేదని చెప్తున్నాడు. కాబట్టి ఏకాదశిని ఎవరు ఆచరిస్తారంటే కేవలము దైవగుణం కలిగిన వాళ్ళు ఆచరిస్తారన్నమాట. మానవులు ఆచరిస్తారు. దైవగుణం కలిగిన మానవులు అంటే మానవులు ఇద్దరు ఉంటారు అన్నమాట. రాక్షస గుణం ఉంటుంది, దైవగుణం ఉంటుంది. ఈ రాక్షస గుణం ఉండే వాళ్ళకి భగవంతుడు అంటే కొద్దిగా గిట్టదనమాట, కొద్దిగా దూరంగా ఉంటారు వాళ్ళు. రారన్నమాట. హై ఏం చేద్దాంలే అనుకుంటారు. వీళ్ళైతే చేసేవాళ్ళు కూడా లాగుతారు అన్నమాట, చేయకుండా ఆపుతారు. వాళ్ళ అయింది వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేయలేరు, చేసేవాళ్ళు మానిపించేస్తారు. కానీ ఈ యొక్క ఏదైతే దైవగుణం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే కృష్ణుని శరణాగతి పొందుతారన్నమాట. భగవంతుడు భగవద్గీతలో అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం సర్వం అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా చూసులు అంటాడు. అంతే కదా? ఏం చేయాలంటాడు? శరణాగతి పొందమంటాడు. శరణాగతి పొందమంట 3 పూటలు తినేసి మనకు నచ్చిందని మనం తినేసి ఆయన నచ్చిందని వదిలేసి మనం బతకడం కాదు. శరణాగతి అంటే ఎవరికైతే మన శరణార్థులు అవుతున్నామో వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండడం, కృష్ణుడికి నచ్చినట్టు మనం ఉండాలంట. ఇంకా చెప్పాలంటే మనకి ఏది ఇష్టం మొత్తం త్యాగం చేయాల్సి వస్తుంది. అది కృష్ణుడితో మన ఇష్టం కృష్ణుడి ఇష్టం కలిసి ఉన్నట్లయితే దాన్ని పాటించవచ్చు. ఏదైతే కృష్ణుడికి ఇష్టం కాదు మనకి ఇష్టం అయితే దాన్ని త్యాగం చేయాలి. దాన్ని ప్రేమ అంటారు. ప్రేమకు నిర్వచనము త్యాగం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు అనుకోండి. అబ్బాయి కొన్ని షెడ్యూల్ అట్టు ఉంటుంది అనుకోండి. కామన్గా అందరికీ ఉంటుంది. ఈ కలియుగం కదా, సినిమాల నుంచి శిఖర్ వరకు మొత్తం చెడుదనే మొదలవుతుంది. అంతే కదా? మందు తాగద్దండి అని రాస్తారు. ఆడ ఈరోజు చేస్తే ఫస్ట్ మందు బాటలు ఓపెన్ చేస్తారు. ఫస్ట్ జిల్లా మందు బాటలు ఉంటుంది. ఎవరు మత్తిని తీసుకోవద్దండి, మాంసం తినొద్దండి, ఏదో చెప్తారు. అవన్నీ అని చేస్తుంటారు. మరి దాని చేసి అబ్బా మనం కూడా చేయాలంటారు. వాడు ప్యాంటు చొక్కా చినిగిపోయి చేసుకుంటే అది చినిగిపోయి చేసుకుని మోడల్ అంటారు. వాళ్ళు ఏదో చీర కడితే దా చీర వీళ్ళు కట్టుకుని అది మోడల్ అంటారు. అంటే సినిమాల మీద డిపెండ్ అయిపోయి మనం బతకడానికి మొదలుపెట్టి మన జీవితాన్ని మనమే సగం ముక్కాల బాగా నాశనం చేసుకునేస్తాం. ఇంకో కాస్త పోస్తూ ఉంది. ఆ కాస్త పోస్తగా 4 చినుకులు పడుతుంది తుఫానుకన. ఇంకా ఆ కాస్త పోస్త లేకపోతే ఎనుడు. ఎందుకంటే వానాకాలంలో, చలికాలంలో, ఎండాకాలంలో అన్నిటికీ సూర్యభగవానుడు దంచి వదులుతున్నాడు. అయినా బుద్ధి లేదు మనకు. బుద్ధి ఉండేవాడైతే మన ధర్మం పాటించలేదు కాబట్టి ఇంత ఇబ్బంది పడుతున్న ఎవరు తెలుసుకుంటారు అన్నమాట. ఈ పాపిష్టి ఎండ ఇట్టా కాస్తుంది అని చెప్పడం తప్పితే మనం పాపిష్టం ఎప్పుడు ఒప్పుకుంటాము అన్న కదా. మనం ధర్మైన హీన పశువి సమాన. భాగవతం చెప్తున్నాడు, ధర్మాన్ని తప్పినాడు పశువుతో సమానం అంట. ఏం ధర్మము? ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం. భాగవతం చెప్తున్నట్టు ధర్మం ఏదంటే అది భగవంతుడు చెప్పిన ధర్మం, దాన్ని పాటించచ్చు అంతే. అలా పాటించి చచ్చిపోబా, పాటించుకోండి బతికి ఏం చెబుతావు? ఎంతవరకు బతికినామో ఎంతమంది మనం బతికించేసినాము. మహా అంటే ఇరుగు పొరుగులు చిన్న సహాయం చేస్తుంటాం అంతే. మన చేయకపోతే మాత్రం వాళ్ళు బతికిరా, వాళ్ళు చచ్చిపోతారా? ఏమి కాదు. భగవంతుడు ఒక ధర్మాన్ని పాటించడానికై మనం ప్రాణం వదిలినా అది భగవంతుడు దాన్ని త్యాగంగా భావిస్తాడు. బతుకుని ఏం చేయాలి? ఎన్నాళ్ళు బతుకుంటాం? మహా అంటే ఇప్పుడు నాకు 51 అయింది. మహా అంటే 20 సంవత్సరాలు బతుకుతానేమో. అది నాకు నచ్చినట్టు కాబట్టి కృష్ణుడు నచ్చినట్టు ఉండి బతికితే దానికి వాల్యూ ఉంటుంది. ఈ మానవ జన్మకు వాల్యూ ఉంటుంది కదా. కాబట్టి ఏకాదశి పాటించడం అనేది గొప్ప తపస్య. ఆ తపస్సు చేయాలంటే సామాన్యంగా కాదనమాట. భక్తుల సాంగత్యం ఉంటేనే తపస్సు తీసుకోగలం. భక్తుల సాంగత్యం ఉంటేనే తపస్సు తీసుకోగలం. మన ప్రతి బంధువుకు సాయం చేస్తాం, ప్రతి స్నేహితులకు సాయం చేస్తాం. కానీ ఏదో ఒక పూట చేయకపోతే అదే బంధువులు నువ్వు ఎప్పుడు చేసావు, నువ్వు ఇంతే అటని తిడతారు. అవునా కదా? మన దగ్గర తింటారు, మనల్ని తిడతారు. తిట్టరు. ఎందుకు తిడతారు? ఈ లోకం తీరంతే, వాళ్ళ మీద తప్పులేదు, వాళ్ళంత మంచోళ్ళే. కలియుగ ప్రభావం అట్టే ఉంటుంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన సామెత ఊరికి చెప్పలా. అంతే కదా? ఎవరో పోయి తినేసి వస్తే అన్నదానం చేస్తే తింటే బాగా బలిసింది వాడికి, బాగా పెట్టాడు. ఏదో మన గృహప్రవేశం చేసి కష్టపడి పప్పు సొప్పు తీసి బ్యాంక్ లేకపోతే ఇల్లు కట్టుకుంటారు.
సరిపోని 10 మంది భోజనం పెడితే మంచిదని పిలుస్తారనుకో, వాడు పోయేసి ఇటా చూస్తాడనమాట. ఎంతమంది వాళ్ళకొట్టు ఏం చేశాడు కోసం ఇటు కడేశాడు అని అనుకుంటారు. అంతేగాని చల్లగా పూట అన్నం పెట్టాడు, ఇంకోటి ఇంకా బాగుండాలి, ఇట 4 బిల్డింగ్ కట్టుకోవాలి అటువంటి ఎవరు దీవిస్తాడంటావా? అటువంటి వాళ్ళు ఉన్నారంటారా? అయినా మనం వాళ్ళని తప్పితే ఇంక దారి లేదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అన్న పెట్టి తిట్టుకుంటాం, అంతే కదా. కానీ కృష్ణుడు ఒకే ఒక చిన్నగా వేసుకునే భక్తి పనికి నీకా విక్రమణాస్తోసి ప్రచవాయన విద్యతే స్వల్పం అభ్యస ధర్మస్య, అంతే మర్చిపోయినాం. స్వల్పం అభ్యస ధర్మస్య త్రాయతో మహతో భయ. అరే అరే ఈ మార్గమునందు, ఏ మార్గమునందు? కరకంబాడి తిరుపతి మార్గం కాదు, ఏ మార్గమునందు? భక్తియుక్త సేవలో ఈ మార్గమునందు నువ్వు నాకై చేసిన ప్రతి పనికి కూడా ఏం జరుగుతుందంటే నీ భయ ఆందోళన వెళ్ళిపోతుందన్నమాట. ఏం పోతుంది? హరి హరి ఓ శిల ప్రభుపాదకి జై. రాధా మాల ప్రేమతో పంపించినారు, ఇది లేక ఈరోజు మంగళారతి తిప్పినానని. హరే కృష్ణ. కాబట్టి మనం ప్రతి ఒక్కరిలో ఇది అందులో ఉంటుంది అన్న కదా. 16 అధ్యాయాలు చెప్తామంట. 16 అధ్యాయం 1వ శ్లోకంలో దైవ అసుర ప్రవృత్తి చెప్తారన్నమాట. అందులో మొట్టమొదటి ఎవరంటే భయం లేకుండా ఉండాలంట. ఒకడు భయపడుతున్నాడు అంటే వాడు భక్తుడు కాదు అని చెప్పి డిసైడ్ చేశాడు కృష్ణుడు. నా భక్తుడు భయపడడు. అర్జునుడు అంటాడు, ఏమంటాడు? కౌంతేయ ప్రతిజానిహి నమయ భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, ఓ అర్జున, అందరికి వచ్చి చెప్పుకో. ఏం చెప్తావో? నమయ భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నడూ నశింపడు. అంటే చచ్చిపోతున్నారు కదా భక్తులంతా అని మనం అనిపించవచ్చు. వెంటనే నా భక్తుడు ఆయన నశింపడని చెప్పినాడు. నశింపడు అంటే ఏమర్థమో? చనిపోకుండా బతుకుంటాడని కాదు. ప్రహ్లాదుడు ఒకప్పుడు ఉన్నాడు. ఎన్ని యుగాల ముందర ఉన్నాడు ఆయన? ఏ యుగం తెలుసా ప్రహ్లాదుడు? ఏ యుగం ఆయన? సత్యయుగం నాటి ప్రహ్లాదుడు. సత్య హరిచంద్రుడు ఉన్నాడు. సత్యయుగం ఎన్నో యుగాలు దాటిపోయింది. ఇంకా వాళ్ళు బతికి ఉన్నారు. మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మనం ఒకరి గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు లేనప్పుడు కూడా అంటే వాళ్ళు బతికున్నట్టు లెక్క. హరివో, అంతే కదా. మన గురించి ఎంతమంది మాట్లాడతారంటారా? మనం చనిపోతే ఆ రోజు కూర్చొని అడుగుతారు, అమ్మా నన్ను సాకినావే తల్లి, నన్ను ఇంత దాన్ని చేసావే, వదిలేసిపోలే, నన్ను టీ తెప్పించరా అంటారు. అటు సాగు ముందరే టీ తాగాల, మళ్ళీ కాసేపు పెడతారు, టిఫిన్ కావాలా, క్యాటరింగ్ వాళ్ళు రెడీగా ఉంటాడు, టంగ టంగ కూడా చేస్తారు. అందరూ పెడతా ఉంటారు అన్నమాట. తింటానే ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఏడిసినట్టుగా ఏడు ప్రదేశం లేదు, ఎట్ట అంటారు అన్నమాట. మళ్ళీ ఒక రోజుకేమో ఈ ఈదులో పెడతారు, చచ్చిపోయిన రోజు. మళ్ళీ తీసి గొయ్యిలో పెడతారు, లేదు కాలుస్తారు, మళ్ళీ గోడకి ఎక్కిస్తారు. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు చేస్తారు. సున్న కొట్టేవాడు ఇది పెద్ద అడ్డమైపోయింది, తీసి పారేస్తారు. అంతే మన బతుకు. మన బతుకు ఎంత? సంవత్సరం 11 నెలలు గుడ్లు పెట్టారంటే క్రమేపీ మనల్ని మర్చిపోతారు. మన అనవసరం అడ్డమైపోతాం. ఫోటో రూపంలో కూడా అడ్డమై బతికినప్పుడు కాదు, ఫోటో రూపంలో ఉన్నా కూడా వాళ్ళు తీసి బయట పారేస్తారు. ఎందుకని? మన బతుకు అంతే. కాబట్టి మనం ఎట్ట బతకాలా? మనం బతికినప్పుడు బతికే బతుకు, మనం చనిపోయిన తర్వాత మనం బతుకుని అలా బతకాల. హరి హరి ఓ. ఏం చేయాలి దానికి? ఖచ్చితంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భక్తి చేసాల. భక్తి చేస్తే బతుకున్నట్లు లెక్క. భక్తి లేకపోతే సార్ సచ్చిన సావుతో సమానం. భక్తి లేకపోతే తిలకం పెట్టలేదా, ఆ ముఖం చూడదు శ్మశానం చూసినట్టు అంటాడు చైతన్య మహాప్రభు. శ్మశానంతో సమానం ఆ ముఖం చూడదని దరిద్రం చుట్టుకుంటుందని. ఏ ముఖాన్ని? నామం పెట్టని ఒక ముఖాన్ని చూస్తే దరిద్రం చుట్టుకుని వస్తుంది. ఏం చేయాలా? టపక్కన సూర్యుని చూడాలంట. సూర్యుడు లేకపోతే ఏం చేయాలంటే గంగలో దూకాలంట. గంగ మనకి ఏడుంది దగ్గర, కబులు తిత్తు ఎప్పుడు ఎండే పోయి ఉంటుంది. వానకాలం కొచ్చుకొస్తుంది. స్వర్ణముఖి నది వాన పడితే అటు పోతుంది అనమాట. అది 2 రోజులకి ఇప్పుడు మురికి నీళ్ళు అయిపోతుంది. కానీ ఏడుంది గంగ? ఏడుంది? మనకు సూర్యుడితో అందుబాటులో ఉంటాడు అనమాట. అంతే కదా. ఎప్పుడున్నా కనపడతాం. కరుణామయుడు ఆయన. ఎప్పుడు ఎండాకాలంలోనే కాస్తా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకుండే ధర్మాలు మనం పాటించాలా. సర్వధర్మాన్ పరిత్యజ. అన్ని ధర్మాలు పక్కన పెట్టంటే మనం అన్ని ధర్మాలు పక్కన పెట్టేస్తాం. కృష్ణుడిని కూడా పక్కన పెట్టేస్తాం. కావాలంటే మనకి ఏదైతే ధర్మం అనిపిస్తుందో అదన్నీ ధర్మం కాదు. నీకు ఏదైతే ధర్మం అనిపిస్తుందో అది ధర్మం కాదు. నేను చెప్పింది నువ్వు ఫాలో అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. శరణాగతి పొందమన్నాడు. శరణాగతి అంటే ఏమే? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చేతులు ఎత్తే శరణాగతి అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ద్రౌపదమ్మ
తనువు మనస్సు అన్నిటితో కలిపి పనిచేస్తుంది అనమాట. మన తను ఒక చోటు ఉంటుంది, మనసు ఒక చోటు ఉంటుంది. అవునా కదా? శరణాగతి అంటే మనస వాచ కర్మణ మూడిట్లు శరణాగతి పోతారు. ఏటట మనస వాచ కర్మణ. ఎందుకంటే ఇది మూడులో మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి ముగ్గురు యమదూతలు వస్తారు మన దగ్గరికి. మనస వాచ కర్మణ చేసుకున్న తప్పులకి ముగ్గురు యమభటులు వస్తారు చనిపోతే. అదే ధర్మ అర్థ కామ మోక్ష 4 పాటిస్తే అవుతుంది, విష్ణు దూతలు వస్తారు. మన ఇష్టమే ఎవరు మన ఇంటికి రావాలన్నా. అవునా కదా? విష్ణు దోషులు వస్తే ఏం చేస్తారు? కాస్త విష్ణు ప్రసాదం పెట్టి మనం అలా కీర్తన చేసుకుంటే హరే కృష్ణ 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 హరే 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 రామో రామ రామో హరే అలా నృత్యం చేసుకుంటూ పాట పాడుతూ మన హ్యాపీగా తీసుకెళ్తారు. విష్ణు దోషులు వస్తే ఏం చేస్తారు? వాళ్ళ చేతిలో ఒక దారం తీసుకొస్తారు. ఏం దారం తెలుసా? యమపాసం అంటారు కదా. మనకి పాసం ఎక్కువ. ఏం పాసమో? మన ఇల్లు పట్ల పాసం ఎక్కువ, మన బంధువుల పట్ల పాసం ఎక్కువ, మన తిట్టే వాళ్ళ మీద పాసం ఎక్కువ. అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తాం, కానీ అసలు మంచితనం ఎవరు చూపించాలో అని మర్చిపోతాం. మన మంచితనం అంతా బయట వాళ్ళ మీద చూపిస్తాం. కన్న కొడుకు నేను చూస్తానని గ్యారెంటీ లేదు, కట్టుకున్న భర్త చూస్తానని గ్యారెంటీ లేదు. ఉందమ్మా? లేదు. కానీ కొడుకున్న అన్నదమ్ములు మన పనికి వస్తారంటే అది కూడా గ్యారెంటీ లేదు. బై ఛాన్స్ ఉండొచ్చు, కొందరు మంచిగా ఉండొచ్చు, కానీ 99% లేదు. వాస్తవమే. వీడెప్పుడు చేస్తాడా, మనం ఎప్పుడు బాగుంటాం అనిపిస్తుందండి జనాలు. కానీ భగవంతుడు ఒక్కడే ఏం చెప్తాడంటే మన ధర్మాన్ని ఆచరించమని చెప్తున్నాడు అన్నమాట. ధర్మాన్ని ఆచరించాలంటే ఏం చేయాలంటే గురువుని ఆశ్రయించాలి. గురువు చెప్పింది నేను వినాలి. మనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అనివార్య పరిస్థితులు, ఏం చేయాలి స్వామి, ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది అని ఏం చేయమంటారు? అడగచ్చు, తప్పలేదు. దానికి ఆల్టర్నేటివ్ ఒకటి చెప్తారన్నమాట. ఇది చేయకపోతే అది చేయని చెప్తారన్నమాట. శాస్త్రాలు సమ్మతంతో కొన్ని చేయమని. ఏకాదశి ఉన్నటువంటి కడుపు మార్చుకోవడం కాదు. శ్రీల ప్రభుపాల వారు కృపతో పాలు పనులు తినమని అసలే నిర్జలు ఉండాలి ఏకాదశి. తెలుసా? ఏకాదశి అంటే నిర్జలు ఉండాలి. నిర్జలు అంటే నీళ్ళు కూడా తాక్కుండా ఉండాలి. 3 రోజులు నిద్రపోకుండా ఉండాలి, ఒకరోజు కాదు. దశమి రోజు నిద్రపోకూడదు, ఏకాదశి నిద్రపోకూడదు, మళ్ళా ద్వాదశి కూడా నిద్రపోకుండా అంట పారాయణ చేయాలంట. మనలో అవుతుందా? జాగ్రత్త చేయాలంటే అంటే 1 గంట లేకపోతే మన్ను కొట్టాడు దైరథం. నిద్ర వాల్యూ నిద్ర లేనివాడికి తెలుస్తుంది, నిద్ర లానవాడికి తెలుస్తుంది నిద్ర వాల్యూ కూడా. కొంతమంది నిద్రే రాదు పాపం, మాతలు వేసుకొని పనుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు ప్రభుపాల వారు మనకి చాలా సలహాలు ఇచ్చారన్నమాట. సబ్బు బియ్యంతో ఉప్మా చేసుకుందానండి. సబ్బు బియ్యంతో 100 రకాలు చేయొచ్చు. ఎన్ని రకాలు చేయొచ్చు? 100 రకాలు చేయొచ్చు. ఇంకోటి ఉంటుంది అనమాట, బగర్ అని చెప్తారు, దాని చిరుధాన్యం కింద వస్తుంది. అది కూడా తినొచ్చు అనమాట. అది రవలా ఉంటుంది, దాన్ని చేసుకుని తినొచ్చు. పండ్లు తినొచ్చు, పాలు తాగొచ్చు, గంజిగడ్డలు తినొచ్చు, శనగకాయ పప్పులు తినొచ్చు, ఉల్లగడ్డలు, కందగడ్డలు, అన్ని రకమైన గడ్డలు వేసుకొని కూడా ఉడకబెట్టుకుని తినొచ్చు. అన్ని కూరగాయలు కాదు, కొన్ని గడ్డలు రకాలు తినొచ్చు. ఇవన్నీ తిని ఉండమన్నాడు. నాకెవరు చేసి పెడతారండి? నాకెవరు చేసి పెడతారంటే మన ఎవరికైనా చేసి పెడితే మనకు లేనప్పుడు ఇంకెవరైనా చేసి పెడతాడు. ఇందమ్మా తీగరు అంటే ఇందమ్మ పులగర. మన ఎవరిని ఇంటికాడ చేర్చము. ఎవరితో నా ఇడ్లీ నాది, నా దోశ నాది, నా ఇల్లు నాది అనుకుంటే మనకు కూడా అట్టే ఉంటుంది పరిస్థితి. 10 మంది పెట్టేవాడికి పెట్టే దిక్కులేదు ఈ కాలం. అవునా కదా? ఎవరైనా నీళ్ళు తెచ్చారా? నాకు నీళ్ళు ఇచ్చే మా దగ్గర. ఓకే, కాబట్టి మన ఏకాదశిని ఎలా ఆచరించాలంటే ఇన్ని పద్ధతులు ఆచరించారన్నమాట. మన ఇస్కాన్ తిరుపతిలో 2 గంటలకు పెడతారు ప్రసాదం. కథ చెప్పి, ఏకాదశి కథ చెప్పి 2 గంటలు ఫ్రీగా పెడతారు. కానీ ఖర్చు పెట్టుకుని పోయేసి రావాలి. ఏకాదశిని అలా కూడా పాటించవచ్చు. అసలు 1 రోజు 2 రోజులు ఏకాదశి ఉండి ఏం తినకపోతే మనం చచ్చిపోయాం. గుర్తుపెట్టుకోండి. మనం ఒకరి మీద అలిగితే పంతం పట్టుకునేసి, మీకు గుర్తే ఉంటుంది, ఎవరికో ఎప్పుడో సందర్భం ఎవరి మీద పంతం పట్టుంటే మనం అలిగి ఉంటే, లేదు మనకు దగ్గర కావాల్సిన వాళ్ళు ఎవరో చనిపోతే కూడా మనం తినబుద్ధి కాదు. తినకుండా 2-3 రోజులు కూడా బతికేస్తాం. ఏడుస్తూ కూడా బతుకుతాం అనమాట. కానీ ఇక్కడ భగవంతుడు కృష్ణ కథ వింటూ బతకండి అంటున్నాడు. అవునా కదా? ఈరోజు ఏకాదశి పేరేమిటి? పాశాంకుశ ఏకాదశి. అంకుశం, పాసానికి అంకుశం అంటే నాటుకుపోతుంది. అసలు కృష్ణ ప్రేమకి అంకుశం లాగా మనం నిలబెడుతుంది అనమాట.
ఈ ఏకాదశిని పాటిస్తే ఏం లాభమో ఈరోజు ఎవరు ఏకాదశి పాటించిన చేతులతోనే పాటించినారా? ఎవరెవరు పాటించినారు? అవునా? ఓకే, నైస్. ఈరోజు ఏకాదశి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. అరే బా, ఎన్ని 100 అశ్వమేధ యజ్ఞం. అశ్వమేధ యజ్ఞం తెలుసా? అశ్వమేధం మంచి అశ్వం ఉండాలన్నమాట. ఎట్ట తెల్లటి గుర్రం ఉండాలి. ఎట్ట ఉండాలి గుర్రం అంటే బాగా మిన్నగనగలాడుతుండాలి. బక్క చిక్కిపోయి ఉండకూడదు, మళ్ళీ ఎండిపోయి ఉండకూడదు, బాగా మనలాగా ఉండకూడదు, నాలాగా ఉండాలి, గుండుగా. అట్ట మంచి పుష్టిగా ఉండే ఒక సాహసమైన గుర్రం ఉండాలన్నమాట. రాజులకు పెట్టుకుంటారు అనమాట. అటువంటి గుర్రం ఉండాలి. ఆ గుర్రాన్ని మీద ఒక రాయాలన్నమాట, ఒక జెండా పెట్టాలి. జెండాకి రాయాలి, ఇది ప్రవళిక గుర్రము. ఈ గుర్రం ఎవరిని పట్టుకుంటే ప్రవళిక యుద్ధం చేస్తుంది. వాళ్ళని సంహరించి వాళ్ళని తీసుకురావాలన్నమాట. గుర్రాన్ని వాళ్ళు ఓడించి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ పంపించాలి. అట్లా ఆ గుర్రం మన రాజ్యం అంతా తిరగాలన్నమాట. రాజ్యం అంటే మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన భారతదేశం మొత్తం తిరగాల. అది ఎంత దూరం రోడ్డు ఉందో అంత దూరం తిరగాలి, దారి ఉందో అందరూ తిరగాలి. దాన్ని ఎవరు ఆపకూడదు. అక్కడ ఆపినారంటే పోయి యుద్ధం చేయాలి మనం. అట్లా యుద్ధం చేసి ఎంతమంది చంపుతామో లేదు మనల్ని వాళ్ళు చంపేస్తారో అర్థం కాదు. అట్టా చేసి వచ్చిన తర్వాత మంచి పురోహితులు తీసుకొచ్చి యజ్ఞం చేయాలి. ఎటువంటి యజ్ఞం చేయాలంటే ఇలా హోమంలాగా 4 పెడతారన్నమాట. పెట్టేసి దాని అగ్గిపుల్ల కర్పూరం పెట్టి ముట్టించేది కాదు, మంత్రాలతో వెలిగించాలి, అగ్నిదేవుని రప్పించాలి. ఆ పవిత్రమైన ఆవు నెయ్యి కావాలి, శుద్ధమైన ఆవు నెయ్యి, పవిత్రమైన ఆవు నెయ్యి. ఎట్లా ఉండాలా? ఆ ఆవుకి ముక్కు తాడు కానీ మెడకు తాడు కానీ కట్టి ఉండకూడదు. అది ఇష్టానికి ఇష్టవశాలుగా తిరిగి మేసుకురావాలా. మేసుకొచ్చిన తర్వాత తనకు ఆవుకు తన దూడకు పాలిచ్చిన తర్వాత ఆవు అది మిగిలిన దూడ తాగి మిగిలిన పాలే పెతకాల. మళ్ళా అటు చూపించి గబగబ పిక్కొచ్చేది కాదు. ఎట్టుండాలా? ఆవు నాటవే ఉండాలా, ఆవు ఇష్టానుసారం తిరిగి మేయాలా. అదే టైంలో ఆవు తన దూడకు పాలిచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో పోడాలి. అది కూడా నైట్ పాలు కాంచి పేరబెట్టి దాని ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం దాన్ని చిలకాల, దాని నుంచి వెన్న తీయాలి, ఆ వెన్న నుంచి నెయ్యి తీయాలి, నెయ్యి నుంచి యజ్ఞం చేయాలి. ఇప్పుడు మన అటువంటి వీడియో డాల్డా కలిపి అమ్మేస్తున్నారు మన వాళ్ళు. నెయ్యి అనేసి ఏదో జిమికలు చేస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చి నెయ్యిని మనం భావంతో వెలిగించడం తప్పితే అది నెయ్యి అంటే ఖచ్చితంగా 100% నెయ్యిగా ఉంటుందని నమ్మకం లేనే లేదు. అటువంటి కలిలో ఉన్నాం మనం. అటువంటి యజ్ఞము మంత్రం ద్వారా 33 కోట్ల మందిని ఆహ్వానించి సీట్లు ఇవ్వాలి. వాళ్ళకి 33 కోట్ల మందిని ఆహ్వానించి సీట్లు ఇవ్వాలంటే ఇటువంటి యజ్ఞాలు పెద్ద పెద్దది కడతారు. ఏమన్నా కుంభాభిషేకం పోయినట్టు తెలుస్తుంది. పెద్ద పెద్దది ఉంటుంది. దండికి పండాలు వేసి ఉంటారు, 4-5 పండాలు వేసి ఉంటారు అనమాట. పందులు వేసి అది ఎట్టుండాలంటే ఆ పందులు వేసే ప్లేస్, యజ్ఞం చేసే ప్లేస్ ఎట్టుండాలంటే పొరపాటున కూడా ఆ యజ్ఞ జరిగే ప్రాంతంలో ఒక చుక్క బ్లడ్ కూడా ఎవరిది పడి ఉండకూడదు, రక్తం పడి ఉండకూడదు. ఒక ఎముక కానీ తల వెంట్రుక కానీ అక్కడ ఉండకూడదు. ఒక సీసా పెంక కానీ ఇంకా ఎటువంటి పనికిరాని వస్తువు అక్కడ ఉండకూడదు అనమాట. అన్నీ మంచి వస్తువులే ఉండాలి. శుభసూచకం తులసి మొక్క ఉండాలి ఆడ. అటువంటి చోట పోయేసి యజ్ఞ వేదిక రెడీ చేసుకోవాలి. అటువంటి ఒక ప్లేస్ మనం వెతకగలమా? మన ఇల్లు కట్టేయడానికి మనం కనీసం పిల్లలు వేసుకుంటాం 4 గుంతలు దోస్తేనే దాంట్లో ఎన్ని పడి ఉంటుందో అనే కదా. సీసా పెంకులు ఉంటుంది, ఎముకలు ఉంటుంది. దాన్ని మనం పని చేసేప్పుడు ఎన్నోసార్లు మనమే కొట్టుకుని కూడా దాన్ని రక్తం పోస్తుంటాం. అవన్నీ లేని చోట మనం యజ్ఞం చేయాలంట. అదన్నీ వెతికి పెట్టేది కష్టమే అవుతుందా మన తరం? అంటే మనుషులు తిరాగిన ప్రాంతానికి పోవాలి. మనిషి ఉండే చేత ఇవన్నీ ఉంటుంది అనే కదా. మనిషి కంటే గొప్ప ఒక వేస్ట్ పర్లే ఒకటి ఉండడు అనమాట. వాడు అన్నిటి చేసి పెట్టేస్తాడు. అటువంటి ప్రాంతము, అటువంటి ద్రవ్యము కొన్ని కోట్లు అవుతుంది దాన్ని ఖర్చు పెట్టాలండి. ఇప్పుడు డబ్బులో యజ్ఞం చేయాలంటే కొన్ని కోట్లు అవుతుంది. అశ్వమేధ ఏంటంటే అసలు యజ్ఞమే కొనలేము. సరే ఈ అశ్వం కొనలేము మనం. అశ్వం మనం కొనగలమా? మనం కారు కొని వచ్చి 25 లక్షలు 30 లక్షలు పెట్టి అశ్వం 50 లక్షల పైన ఉంటుంది. కోటి రూపాయలు కూడా ఉంటుంది ఒక్కొక్క అశ్వం. మనం కొనలేము. అట్లాంటిది 100 అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం వస్తుందంటే ఈ పాషంగా ఏకాదశి పాటించాలి. హరిబో ఫ్రీగా ఖర్చు లేకుండా మనం మానేస్తే మన పస్తుంటే ఏం ఫలితం వస్తుంది? 100 అశ్వమేధ యజ్ఞం పాటించిన ఫలితం వస్తుందంట. 100 వాజపేయి యజ్ఞం పాటించిన ఫలితం హరిబో రాజసు యజ్ఞం పాటించిన ఫలితం కూడా వస్తుంది. రాజసు యజ్ఞం ఎవరు చేస్తారు? రాజులు చేస్తారు.
మన వాళ్ళు అవుతుందా? అంత యజ్ఞం ఫలితాన్ని వృధాగా మనం దారి పోసుకుంటే ఫ్రీగా వచ్చేదాన్ని ఏమని కూడా ఎంచో గవర్నమెంట్ 4,000 రూపాయలు ఫ్రీగా ఇస్తారు, దానికోసం పాకలాడతాం. వాడు ఏదైనా రేషన్లు వేస్తే దానికోసం పాకలాడతాం. ఫ్రీగా ఇది 400, 4,000 కాదు, ఇది కొన్ని కోట్లు 150 ఎన్నో కోట్లు ఫ్రీ బస్ కావాలా. ఇవన్నీ తాత్కాలిక శరీరానికి. కానీ భగవంతుడిచ్చి అశ్వమేధ యజ్ఞం ఇవన్నీ ఫలితం అనేది మన ఆత్మ చాలా ఆనందపడుతుంది. చాలా భగవద్ధామం వెళ్ళడానికి, గోలోకం వెళ్ళడానికి మనకు పనికి వస్తుంది. ఏకాదశి పాటించిపోతే మనం ఎన్ని లాస్ అవుతాం. ఏం దొరుకుతుంది తెలుసా? ఏకాదశి పాటించిపోతే ఒక అన్నం మెతుకు మీద ఎంత పాపం ఉంటుంది? 10,000 మంది ఉన్నతమైన బ్రాహ్మణులను చంపిన పాపం ఉంటుంది. ఎంతమందిని? 10,000 మందిని. ఒక్కరిపైన చంపితేనే మనకి ఈరోజు చూడలే కదా అని అనుకునేది లేదు. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు గాలిలో సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమర్చదు, నన్ను ఎవరు చూస్తున్నారు ఏకాదశి ఉన్నా లేదని అంటే చాలా మంది అడిగారు. మరి నేను ఇస్కాన్కి వచ్చిన కొత్తలో ఇట్టున్నాను, అతనికంటే చాలా బీక్గా ఉన్నా. 50 కిలోలు 55 కిలోలు ఉన్నా అనమాట. ఒరే నువ్వే తోసి 9 కిలో పడిపోవాలంటావు, నీకు ఏకాదశి అవసరం అని నాతో పని చేసే వాళ్ళంతా మాట్లాడుకుంటారు అన్నమాట. వాళ్ళు ఎంత కమెంట్ చేసుకుని నా గురువు చెప్పినాడు, ఏకాదశి పాటించి చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడు. ఏకాదశి పాటించుకున్న బతికొనాల్సిన పర్లేదు నైనా, ఏకాదశి పాటించి చచ్చిపోయినాడు. ఎందుకంటే నాకు అల్సర్ ఉండేటప్పుడు ఏకాదశిని ఖచ్చితంగా ఫాలో అవ్వదని కుదరదు. ఎందుకు కుదరదు? కడుపులో మంట వస్తుంది, అది ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది మంట. అటువంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు నువ్వు బతికి ఏం చేయాలా? ఏకాదశి పాటించి చచ్చిపోయినాడు. నీకన్నా మాట మీకు చెప్తే ఈ స్వామి దగ్గర పోనేకూడదు అనుకుంటారు మీరు. ఈయన బతికేదానికి కదా 4 మార్లు చూపిస్తాను చచ్చిపోమంటాడు ఆయన. చచ్చిపోయేది అపశమనం అనుకుంటారు. చచ్చిపోయేది అపశమనం కాదు, అదే ఈ జన్మ సాధిస్తున్నాం. మన అనుకున్నది మాత్రం ఇక్కడ బతికిపోయినా. నువ్వు 2 సంవత్సరాలు బతకాలంటే 2 సంవత్సరాలు బతికేస్తావా? మన వాళ్ళు ఏం కాదు. కాకపోతే మన దేవుళ్ళు పనికి వస్తుంది, మంచి దేవుళ్ళు. కాకపోతే ఎందుకు చెప్తున్నామంటే ఏకాదశి ప్రాముఖ్యత అది. ఏకాదశిని ఫాలో అవుతుంది మనకి కృష్ణుడు ఒక సంపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది. పంచపాండవుల వెనకాల ఎందుకు తిరిగినాడు కృష్ణుడు? ఎందుకు తిరిగినాడు? దుర్యోధన వెనకాల ఎందుకు తిరగలేదు? పంచపాండవులు ఏం చేశారు? అరణ్యంలో ఉన్నారు, అడవిలో ఉన్నారు, వనంలో ఉన్నారు. వనంలో ఉన్నప్పటికీ వాళ్ళ వెనకాల కృష్ణుడు ఎందుకు తిరిగినాడు? దుర్యోధనుడు రాజభవనాన్ని వస్తే రాజ్యంలో ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు, అతని దగ్గర పోలేదు. ఎందుకు పోలేదు? ఇతను పోతే మంచి బంగారు కుర్చీ ఇస్తాడు, కూర్చోవచ్చు, బంగారు పాన్పు ఇస్తాడు, బంగారు తట్టు పెట్టి ఆయన పంచ ఉంటాయి కదా, అన్ని రకమైన ఆహారం పెడతారన్నమాట. కానీ అడిగి పోతే వాళ్ళు కందమూలాలు తింటూ ఉంటారు. వాళ్ళే ఏదో నారద కట్టుకుంటారు అనుకో, వాళ్ళు అక్కడ పోతే ఏం మర్యాదలు చేస్తారు? ఎందుకు ఆడ పోయినాడు, ఎందుకు పోలేదు? వాళ్ళు కృష్ణుడు మాట విన్నారు కనుక. కృష్ణుడు ఏం చెప్తే కరిష్యే వచనం తవ అన్నాడు అర్జునుడు. ఏమన్నాడు? కరిష్యే వచనం తవ, మీరు ఏది చెప్పినానో దాన్ని శిరసా వహిస్తానని చెప్పాడన్నమాట. ఒక మారు కృష్ణార్జునులు ఇద్దరు కూడా బయట వెళ్తుంటారన్నమాట. మనలాగా వాళ్ళు కూడా మన లావ్ అయిపోయి కొవ్వెక్కిపోయి కరిగేదానికి వెళ్తాము. వాళ్ళు ఈవినింగ్ వాకి మామూలుగా వెళ్తున్నారు, సరదాగా అట్లా పోయేస్తారు, సాయంత్రం పూట గాలి మంచిదని. అలా వెళ్తూ ఒక కాకి పోతా ఉంటే కృష్ణుడు కాకిని చూపించి పావురం బాగుపోతుంది కదా అట్లా అనమాట. అవును స్వామి, పావురమే స్వామి బాగుపోతుంది. కాసేపు పోయినాక ఒక పావురం పోతే ఇది కాకి పోతుంది కదా, బాగుంది కదా, కాకే స్వామి అన్నాడు. ఈయన ఏం చూపిస్తే అది కరెక్ట్ అదే స్వామి అనమాట. కృష్ణుడు కోపం వస్తుంది. ఏమయ్యా అర్జున, నీకు బుద్ధి లేదా? నీ ఏమేమి చెప్పినా దానికి కరెక్ట్ అంటావు, ఏమైనా సమస్య అంటే, స్వామి నువ్వు ఏం చెప్పినా నీకు కాదన్నా నువ్వు దాన్ని చేయగలవు, నువ్వు సమర్థుడివి. కాకిని పావురం చేయగలవు, పావురాన్ని కాకి కూడా చేయగలవు, నువ్వు ఏమైనా చేయగలవు. నువ్వు ఏం చెప్తే దానికి సరైనది ఉత్తమం. ఎందుకంటే నువ్వు దేవాది దేవుడయ్యా, నీతో పెట్టుకునే నా వల్ల కాదు. ఎప్పుడా? ఈ యుద్ధం తర్వాత, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు. మరి విశ్వరూపం చూస్తారు కదా, తెలుసుకున్నప్పుడు చెప్తారనమాట, నువ్వేం చెప్తే అది కరెక్ట్ అంటాడు. మనం కూడా ఏం చేయాలా? కృష్ణుడు ఏం చెప్తే కరెక్ట్ అనేసి ఆయన మాట వినాలి. కాబట్టి ఏకాదశిని ఫాలో అయితే చాలా మంచిది. మనకి 10,000 మంది బ్రాహ్మణులు ఒక బతికి కంటే మనం కన్సర్న్గా తింటాం. ఎంత బ్రాహ్మణులు చెప్పిన పాప వస్తుంది, మనకి ఎట్లా హ్యాపీనెస్ వస్తుంది చెప్పాం, మనకి ఎట్లా ఉన్నతమైన లోకాలు లభిస్తుంది. ఈరోజు ఒక ఫోన్ చేస్తుంది, ఎల్లంపల్లి అనేసి ఒక గ్రామం, వెంకటగిరి పోయే దారిలో.
ఆమె మనతో పాటు ఈ యాత్రకు వచ్చింది. మంచి ఒకటి వాళ్ళ ఊర్లో జపం చేసుకున్న ఒక వ్యక్తి అంట, ఒక మాతాజీ ఈరోజు చనిపోయిందంట. దాని అర్థం హరి బాబు ఏకాదశి రోజు చనిపోయింది. ఏం చేయాలా స్వామి అని అడిగింది. ఏకాదశికి ఒక డివోటీ ఏకాదశిలో చనిపోయింది. ఆమె రామాలయం ఉందంట, అక్కడ సేవ చేస్తూ ఉంటుందంట. ఆమె చూసుకుంటూ ఉంటుంది రామాలయం, ఊడవడం తోడవడం భక్తులు కదా, గ్రామం కాబట్టి చూసుకుంటాడు అనమాట. అలా చనిపోయింది. అమ్మ భగవంతుడు నేర్పించిన తులసి ఆమె హృదయం దగ్గర పెట్టు. బృందావనం మట్టి ఉంటుంది, మన భక్తులందరి దగ్గర బృందావనం తొలి ఉంటుంది, మట్టి ఉంటుంది. ఆ బృందావనం మట్టి తీసుకొచ్చి అమ్మేసాళ్ళు. గంగా యమున సరస్వతి పుణ్యతీర్థాలు కానీ, కావేరి దొంగభద్ర తీర్థాలు కానీ, తీర్థాలు ఏదో ఉంటుంది, ఆమె మీద తిలకరించు. అందరి దగ్గర గడిపోయి హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే, ఇలా మంత్రం చెప్పించమ్మా. ఆమె తరపున ఆమెకి మేలు జరుగుతుంది. ఆమె డివోటీ ఆల్రెడీ, కానీ మన భక్తులుగా మనం మేలు చేయగలగాల, అది చేద్దామని చెప్తాను. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది యమధర్మరాజు. ఏం ఫైనల్ జడ్జిమెంట్ అంటే, ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన చోట యమకంలో వచ్చి నిలబడుకుంటారు అనమాట. వాళ్ళంతా వచ్చిన జనాలు ఏం మాట్లాడుతున్నారు కనుక్కురాబో అని చెప్పేసి. సత్యనారాయణ వీడు పీడ విడగలేనిది అటని అనుకుంటున్నారా, అయ్యో ఇంత మంచిగా చచ్చిపోయినాడా అనుకుంటున్నారా అటనేసి కనుక్కురమంటారు. ఎవరైతే చనిపోయినప్పుడు పొరపాటు కూడా వాళ్ళకి ఎంత పాగవాలని కూడా మీరు కూడా పోతే కానీ అక్కడ కానీ దయచేసి వాళ్ళని తిట్టద్దండి. ఏం చేయాలా, మంచోడే చనిపోయినా బాధపడిన ఊరికే నటించండి. ఎందుకంటే యామకంలో పడి చెప్పేస్తారు వాళ్ళు, మళ్ళీ ఉతికి ఆరేసి మళ్ళీ నరకాన్ని వేసి కుమ్మేస్తారన్నమాట. పాపం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలా, వాళ్ళు ఏదో పడినారు పోయినారు. మంచోళ్ళు చేయడానికి కూడా మనం ఏం చెప్పాలా, మానవత్వంతో వాళ్ళని కీర్తించాలా, కనీసం తిట్టకుండా ఉండాలా. కీర్తించిపోయినా పర్వాలేదు, కడుపు కాదు నీకు కీర్తించలేని అబ్బా అనుకుంటే కూడా కనీసం తిట్టకుండా గమ్మండి సైలెంట్ కొంటే బాగుందాం చేసుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఆ యమకంకులు ఫైనల్గా చెప్తారనమాట, ఇంతమంది ఇతరులు తిట్టినారు, ఇంతమంది ఇట్లా పొగినారు అనేసి. కాబట్టి మనం ఏం చేయాలంటే, అలా చనిపోయిన వ్యక్తికి ఇలా హెల్ప్ చేయాలి. అలా ఏకాదశి రోజు చనిపోవడం. ఒక ఆయన అడిగినాడు, స్వామి ఆయన భక్తి చేయడు పాడు చేయడు, మా నాన్న ఏకాదశి రోజు చచ్చిపోయాడు అనేసి. మంచిదే కదా అన్నాడు అన్నమాట. ఏకాదశి రోజు ఒక్కొక్క కూడా చచ్చిపోతుంది స్వామి, అటు కాదు, ఏకాదశిని ఆచరిస్తూ దాని స్థాన విలువ తెలుసుకుని చచ్చిపోతే దానికి వాల్యూ ఉంటుంది. చనిపోయిన ప్రతి ఒక్కరు వాల్యూ ఉంటుందట. భక్తి పరంగా ఉంటేనే ఏకాదశి చనిపోతే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఏకాదశిని మిస్ చేసుకోవడం జీవితంలో మనం చేసే పెద్ద తప్పు అవుతుంది. భక్తి ఉన్నా భక్తి లేకపోయినా కూడా ఖచ్చితంగా ఏకాదశి అందరూ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వాళ్ళకి మంచి లాభం వస్తుంది. ఈయన ధర్మరాజు మన కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ. ధర్మరాజు అడుగుతున్నారు మన కృష్ణ ఆయన ఏకాదశిని ఫాలో అవుతాడు. ఫాలో అయితే మన కృష్ణుడు అడతామట, దేవాది దేవ ముకుంద, ఈ యొక్క पास पहुंचने के लिए योगी हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे पाशांकुश ఏకాదశి ఆశ్వీజమాసం ఇది ఆశ్వీయుజమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పాశాంకుశ ఏకాదశి మహత్యము శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో బ్రహ్మ వైవత్ర పురాణం నందు వర్ణించబడింది. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చి ఏకాదశి పేరేమి, దాని వివరాలు తెలుపమని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని కోరుకున్నారన్నమాట. దానికి ప్రత్యుత్తరంగా ఓ రాజశ్రేష్ఠుడా అంటారన్నమాట. ఓ రాజశ్రేష్ఠుడా, రాజుల శ్రేష్ఠుడు అనమాట. రాజు ఎటుండాలా, కేవలము ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలన్నమాట. రాజశ్రేష్ఠుడు మనిషి యొక్క
సమస్తమగు పాపములను నశింపజేసే ఆ ఏకాదశి మహత్యాన్ని వివరిస్తాను విను. కొందరు దీన్ని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ముఖ్యంగా పద్మనాభుని అర్చించాలి. ఎవరు పూజించాలి? పద్మనాభుని పూజించాలన్నమాట. ఆ ఏకాదశి జీవునికి స్వర్గ సుఖాలను మోక్షాన్ని ఇస్తుందన్నమాట, వసుకుతుంది. ఏమిస్తుంది? స్వర్గ సుఖాలు ఇస్తుంది, మోక్షాన్ని కూడా ప్రదర్శిస్తుంది ఈ ఏకాదశి. ఏకాదశి పేరేమి? పాశాంకుశ ఏకాదశి. అలాగే విష్ణు నామోచ్చరణ చేత మనిషి దరిద్రి పైన సమస్త తీర్థాలను సందర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. ఈ దరిద్రి పైన ఎన్ని అయితే తీర్థాలు ఉందో అన్ని తీర్థాలను కూడా ఈ ఏకాదశి పాటిస్తే అన్ని దాంట్లో స్నానం చేసిన ఫలితం వస్తుందంట. అన్ని తీర్థాల పేరు కూడా మనకు తెలియదు, ఏడ మునిగేది అన్ని తీర్థాలు. మనం బద్ధజీవులు మోహప శయనించే నానా నరకములు పాపంలో చేరక అట్లా ఉండిపోయిన నరకాలకు వెళ్ళిపోయినా కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా రక్షింపబడతారంట. శివుని విమర్శించే వైష్ణవుల్ని విమర్శించే శైవులు నిస్సందేహంగా నరకమంలో పడతారన్నమాట. ఎప్పుడు కానీ శివుడికి అపరాధం చేయకూడదు, విష్ణువుకు అపరాధం చేయకూడదు. మామూలుగా ఏం చేస్తారంటే కాంపిటీషన్ కోపం మీద ఏదో మాటకు వచ్చి కూడా మనం మార్చి కొంతమంది కొన్ని చోట్ల వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా నరక ప్రాయాలకు వెళ్తారంట, నరకానికి వెళ్తారు. అటువంటి వాళ్ళు సైతము అంత పాప ఘోరమ నరకం పోయే వాళ్ళని కూడా ఈ ఏకాదశి పాటిస్తే వాళ్ళు విముక్తులు అవుతారంట. ఆ నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. కాబట్టి రాజా, ఈ ఏకాదశి సర్వమానవులకి సర్వోపశాన్ని వసగలుగుతుంది. ఇతరుల లాభాల కోసము మనకు కాకుండా ఇతరుల లాభము పొందుకోవడం కోసము చెరువులు బావులు తవ్వించేవాడు, నేలను గృహాన్ని దానమిచ్చేవాడు, యజ్ఞయాది కర్మలను చేసేవాడు యముని దండనకు గురికారు. ఈ పనులు చేసేవాళ్ళు యముని దండన కంటే నరకలోకం పోరని అంత పుణ్యఫలం ఈ ఏకాదశిని పాటిస్తే వస్తుందంట. కాబట్టి పాశాంకుశ ఏకాదశిని పాటించడం ద్వారా మనము పూర్వజన్మలు ఎన్ని జన్మలు చేసుకున్న పాపాలు కూడా వెళ్ళిపోతుంది. కనుక మనకి భగవద్ధామం వెళ్ళడానికి ఈ ఏకాదశి మనకు తోడవుతుంది అనేసి కూడా ఏకాదశి మహత్యంలో ధర్మరాజుకు శ్రీకృష్ణ వాడు చెప్తున్నమాట. కనుక ఈ పాశాంకుశ ఏకాదశి పాటించడం చాలా చాలా ఉన్నతమైన పని. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశిని ఇంతవరకు వినలేదో పాటించలేదో అటువంటి వాళ్ళు సైతం కూడా 26 ఏకాదశి పేర్లు చెప్తే కూడా ఈ యొక్క ద్వాదశి పాటించిన ఫలితం వస్తుందనేసి కూడా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఆ 26 ఏకాదశి పేర్లు కూడా ఒకసారి చెప్పుకుంటాం. వెనకాల మీరు కూడా తిరిగి చెప్పండి. ఓకే, అందరు చెప్పండి. उत्पन्न एकादशी मोक्षद एकादशी सफल एकादशी पुत्रद एकादशी शक्तिल एकादशी जय एकादशी विजय एकादशी आमलिक एकादशी पापमोचनी एकादशी कामद एकादशी वरुदिनी एकादशी मोहिनी एकादशी अपर एकादशी निर्जल एकादशी योगिनी एकादशी शयन एकादशी कामिक एकादशी पवित्र एकादशी अन्नद एकादशी पार्श्व एकादशी इंदिर एकादशी पाशांकुश एकादशी रमा एकादशी उत्तान एकादशी पद्मिनी एकादशी परम एकादशी एकादशी व्रत की पाशांकुश एकादशी की शिल प्रभुपाद की शिल गुरुदेव की निताय और प्रेमानंदी हरि हरि बोल।